ఓకే. హాయ్ అందరికి. 'సర్వైవర్' సీరీస్ యొక్క వార్ గేమ్స్, మెన్స్ వార్ గేమ్స్‌నైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ సెట్ జేసేసింది. పోస్టర్‌ను గూడా రిలీజ్ చేసింది. మ్యాచ్ కార్డ్ సెట్ అయిపోయింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, నిన్న నైట్ ఈ మ్యాచ్ కార్డ్‌ని సెట్ జేసేసింది. మెన్స్ వార్ గేమ్స్ ఇది. టీమ్ విజన్ వర్సెస్ టీమ్ కోడి అనాలా, టీమ్ పంక్ అనాలా, టీమ్ రోమన్ రీన్స్ అనాలా. పోస్టర్‌నైతే రిలీజ్ జేసింది. మ్యాచ్‌ని సెట్ జేసేసింది సోషల్ మీడియాలో. కన్ఫర్మ్ జేసేసింది. ఇది అఫీషియల్ పోస్టర్ అన్నమాట. సరే ఇదంతా బానే ఉంది. మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. ఓకే. ఇదంతా ఓకే. కానీ ఈ పోస్టర్ అనేది సోషల్ మీడియాలో రిలీజ్ అయిపోయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఈ పోస్టర్‌లో కోడీ రోడ్స్ ఎందుకు సెంటర్‌లో పెట్టినారు? అసలు ఫ్యూడ్ ఎవరెవరి మధ్య ఉంది? ఎవరెవరు లీడ్ సూపర్ స్టార్స్ దీంట్లో? అలాంటిది కోడీ రోడ్స్‌ని ఎందుకు పెట్టినారు? సో, ఇప్పుడు రస్సెల్ మేనియా నుండి పంక్‌కి అండ్ రోమన్ రీన్స్‌కి వాళ్ళిద్దరికీ విజన్‌తో ప్రాబ్లమ్ ఉండే. సో, వాళ్ళే లీడ్ చేస్తూ వచ్చినారు విజన్ టీమ్‌ని. అంటే విజన్ టీమ్‌తో ఫ్యూడ్‌ని లీడ్ చేస్తూ వాళ్ళే వచ్చినారు. ఇటు ఎలియా నైట్ గూడా ఉన్నారు. సో, ఎలియా నైట్‌ని అయితే అక్కడ పెట్టలేదు. మ్యాచెస్‌లోనే యాడ్ చేయలేదు. సరే అది సెకండరీ విషయం. ఎందుకంటే బెస్ట్ ఫర్ బిజినెస్ ఇవ్వాలి గాబట్టి, స్టార్ పవర్ ఉండాలి గాబట్టి, కోడీ రోడ్స్‌ని యాడ్ చేసినారు సరే. కానీ ఇక్కడ ఏందంటే కోడీ రోడ్స్‌ని ఎందుకు సెంటర్‌లో పెట్టాలి? రోమన్ రీన్స్‌ని ఎందుకు సెంటర్‌లో పెట్టలేదు? సరే రోమన్ రీన్స్‌ని పక్కన పెట్టండి. రోమన్ రీన్స్‌కి, కోడీ రోడ్స్‌కి ఫ్యాన్స్‌కి పడదని అనుకుందాం. మరి సీఎం పంక్ గూడా విజన్ టీమ్‌తో ఫ్యూడ్‌లో ఉన్నాడు. మరి సీఎం పంక్‌ని ఎందుకు పెట్టలేదు? సో, ఈ వార్ గేమ్స్ ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్‌లో ఉంది సీఎం పంక్, జే ఊసో, జిమ్మీ ఊసో గాబట్టి ఇక్కడ సీఎం పంక్‌నైనా పెట్టాలి గదా! ఇప్పుడు ఉన్నట్టుండి కోడీ రోడ్స్ ఎందుకు సెంటర్‌లో ఉన్నాడని సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతుందన్నమాట. మొత్తం టాక్ అదే. సో, నిన్న పోస్టర్‌ని మీకు సోషల్ మీడియాలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత గూడా అంతే. కోడీ రోడ్స్ ఎందుకు సెంటర్‌లో ఉన్నాడు? రోమన్ రీన్స్ ఉండాలి గదా! లేదంటే సీఎం పంక్ ఉండాలి గదా! సో, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ గదా! ఈ వార్ గేమ్స్‌లో. ఇప్పుడు కోడీ రోడ్స్‌ని ఎందుకు పెట్టినారని ఇదే క్వెషన్ అనేది సోషల్ మీడియాలో రైజ్ అవుతుంది. ఇది ఓవర్ పుష్ అని చాలా మంది అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు ఎందుకు అలా జేసినారో మనకి తెలియదు. ఇప్పుడు మెయిన్ చాంపియన్ గాబట్టి మేబీ అలా పెట్టుండొచ్చు గానీ, సో, ఫ్యూడ్ అయితే అంటే ఎగ్జాక్ట్ ఫ్యూడ్ అయితే మనకి విజన్ టీమ్‌తో ఉన్నది మన రోమన్ రీన్స్, సీఎం పంక్ గాబట్టి సీఎం పంక్‌ని పెట్టినా పెద్దగా ప్రాబ్లమ్ ఉండేది కాదు. బట్ ఇక్కడ కోడీ రోడ్స్‌ని పెట్టేసరికి చాలా మంది ఫ్యాన్స్ హేట్ జేసేస్తున్నారు. సో, 'ట్రిపుల్ హెచ్‌కి' వేరే సూపర్ స్టార్ కనబడట్లేదు. కోడీ రోడ్స్ ఒక్కడే కనబడుతున్నాడు. కోడీ రోడ్స్‌నే ముందులో పెడతాడు. కోడీ రోడ్స్‌కే ఏదైనా అని ఈ టైప్‌లో చాలా మంది అంటున్నారు. నేను గాదు ఇది. మీరొకసారి సోషల్ మీడియా చూస్తే మీకే అర్థమవుతది. సో, జస్ట్ పోస్టర్‌కే, ఒక్క పోస్టర్‌కే ఇంత హేట్ జేసేస్తున్నారు. కోడీ రోడ్స్‌ని సెంటర్‌లో పెట్టినందుకు. ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయినారన్నమాట. కోడీ రోడ్స్‌ని అలా సెంటర్‌లో పెట్టేసరికి ఇప్పుడు మీరేమంటారు? ఎగ్జాక్ట్ ఫ్యూడ్ అయితే రోమన్ రీన్స్, పంక్‌కి అండ్ విజన్ టీమ్‌లో జరిగింది. బట్ కోడీ రోడ్స్ రీసెంట్‌గా వచ్చినాడు గదా! సో, కోడీ రోడ్స్‌ని అలా సెంటర్‌లో పెట్టడం చాలా మందికి నచ్చలేదు. ఈవెన్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కైనా సరే నచ్చదు. ఎందుకంటే తనకెక్కువగా ప్రాబ్లమ్ లేకుండే విజన్ టీమ్‌తో. ఎప్పుడు క్రౌన్ జువెల్ టైమ్ అప్పుడే వాళ్ళు క్రాస్ అయినారు. ఎందుకంటే అది కూడా సెత్ రాలిన్స్‌తో మ్యాచ్ ఉండడంతో. సో, అక్కడ టచ్ అయినారు తప్ప అంతకు మించి పెద్దగా ఫ్యూడ్ ఏం లేకుండే మన కోడీ రోడ్స్‌కి విజన్ టీమ్‌తో. అలాంటిది కోడీ రోడ్స్‌ని సెంటర్‌లో పెట్టేసినారని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూఈని అండ్ ట్రిపుల్ హెచ్‌ని హేట్ చేసేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తారు. ఇది నార్మల్‌గా జరిగే థింగే. ఎందుకంటే అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. సరే చాంపియన్ అయినా సరే అలా పెట్టినారు గానీ సో, జస్ట్ అలా సెంటర్‌లో గాకుండా జస్ట్ ఇలా కొంచెం క్రాస్ జేసి పెట్టుంటే అయిపోయేది. లాస్ట్ ఇయర్ లాగా. సో, ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏంది? కోడీ రోడ్స్‌ని అలా సెంటర్‌లో పెట్టినారు గదా! సో, దీనిపైన మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ దీని గురించి ఇంతలా మాట్లాడాలా అని కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి అనిపించొచ్చు. మాట్లాడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ రిలీజ్ అయిపోయిన తర్వాత పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడడం స్టార్ట్ జేసేసినారు. కోడీ రోడ్స్ ఎందుకని సెంటర్‌లో ఉన్నాడు అని. సో, చాలా అంటే చాలా హేట్ అనేదొచ్చింది. సో, అందుకోసమే మీకోసం స్పెషల్‌గా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి 'సర్వైవర్' సీరీస్ డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడితే 'సర్వైవర్' సీరీస్ మనకి ఆదివారం అంటే నవంబర్ 30 రోజున మార్నింగ్ 5:30కి లైవ్ అనేది వస్తది నెట్‌ఫ్లిక్స్‌లో. టీవీలో రాదు. చాలామంది టీవీలో వస్తది గావచ్చు, టీవీలో చూడొచ్చని హ్యాపీగా ఉన్నారు గావచ్చు గానీ, సో, డబ్ల్యూడబ్ల్యూఈ అనేది టీవీలో రాదు. నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తది. ప్రతి ఒక్క డబ్ల్యూడబ్ల్యూఈ షో ఏందంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని టీవీలో చూపిస్తారంట. సో, ఓన్లీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మాత్రమే టీవీలో వస్తదంట. అది కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ జేసినారు. సో, మన ఇండియా వాళ్ళు కన్ఫర్మ్ జేసినారు. సో, మనకి డిసెంబర్ మంత్‌లో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉంది గదా! సో, ఆ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అనేది మనకి టీవీలో చూడడానికి దొరుకుతది. అదొక్క షో మాత్రమే. అండ్ దాని తర్వాత వచ్చే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గూడా టీవీలో వస్తది గావచ్చు గానీ, ఈ రా అండ్ స్మాక్ డౌన్ లేదంటే సర్వైవర్ సీరీస్ ఇటువంటి డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఇవి మనకి టీవీలో రాదు.
మేబీ ఫ్యూచర్‌లో చెప్పలేము గానీ, ప్రెజెంట్ అయితే రావన్నమాట. డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లోనే అవైలబుల్‌గా ఉంటది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిన 'సర్వైవర్' సీరీస్ గూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తది. మన ఇండియాలో గూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తది. టీవీలో రాదు. సో, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ టీవీలో వస్తుంది గదా! 'సర్వైవర్' సీరీస్ గూడా వస్తది గావచ్చని చాలామంది అనుకుంటున్నారు. అలా ఏం గాదు. జస్ట్ ఓన్లీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మాత్రమే మనకి టీవీలో వస్తదంట. అది సోనీ లివ్ యాప్‌లో గూడా చూడొచ్చు. మొబైల్‌లో చూసే వాళ్ళకైతే. సో, కొందరు మొబైల్‌లో చూస్తారు గదా! మొబైల్‌లో చూసేవాళ్ళు సోనీ లివ్ యాప్‌లో చూడొచ్చు. టీవీలో చూసే వాళ్ళకేమో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెలున్నాయి గదా! సోనీ 10-1 అండ్ 10-4 దాంట్లో వచ్చేస్తదన్నమాట. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మాత్రమే. మళ్ళీ వస్తదంటే మీరు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ షోస్ అన్నీ వస్తాయనుకుంటారు. జస్ట్ ఓన్లీ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మాత్రమే టీవీలో వస్తది. మిగతావన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే జూడాలి. వేరే ఆప్షన్ మనకి లేదు. ఒకవేళ ఉన్నా సరే అది కొన్ని రోజులే ఉంటది. సో, ఖచ్చితంగా నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడాలి అనుకున్న వాళ్ళు. సో, మళ్ళీ జెప్తున్నాను. ఈ 'సర్వైవర్' సీరీస్ నవంబర్ 30 రోజున మార్నింగ్ 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. అఫీషియల్‌గా 3 మ్యాచెస్‌లు కన్ఫర్మ్ అయినాయి గదా! మన స్టెఫనీ వాకర్ వర్సెస్ నిక్కీ బెల్లా మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచు, జాన్ సినా వర్సెస్ డామినిక్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచు ఇప్పుడు మనకి అఫీషియల్‌గా సెట్ అయింది. మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ అండ్ ఇంకొకటి వుమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ గూడా సెట్ అవుతది. నో డౌట్ నెక్స్ట్ రాలో సెట్ అవుతదన్నమాట. సో, అది 4 మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అనుకోండి. ప్రెజెంట్ అయితే. ఇంకొక మ్యాచ్‌ని యాడ్ చేస్తారా? యాడ్ చేయరా? అనేది చూడాలి. ఎందుకంటే 'సర్వైవర్' సీరీస్ పోస్టర్‌లో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. 'పెంటా' ఉన్నాడు. అండ్ 'డేమియన్ ప్రీస్ట్' గూడా ఉన్నాడు. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. 'ట్రిఫనీ స్ట్రాటన్' ఉంది. సో, వాళ్ళైతే ఉన్నారు. సో, మేబీ వాళ్ళకి ఏదైనా మ్యాచ్ పెడతారా అనేది చూడాలి. ఏదో ఒక మ్యాచ్ జస్ట్ 5 మ్యాచెస్ అయినా యాడ్ అవుతాయా అనేది చూడాలి. ఇంతకుముందు 4 మ్యాచెసే చూడనీకి దొరికినాయి గదా! సో, ఇప్పుడు గూడా ఆ 5 మ్యాచెస్‌ని పెట్టాలి. సో, ఇంతకుముందు 4 ఉన్నాయి. ఇప్పుడు 5 పెడితే బెటర్ ఉంటది. బట్ ఏందంటే వార్ గేమ్స్ మ్యాచ్ కొంచెం లేట్‌గా వస్తది. అంటే ఎక్కువ టైం వస్తది కాబట్టి, ఎక్కువ సేపు వస్తది కాబట్టి మేబీ 4 మ్యాచెస్‌ని బుక్ చేసినా చేయొచ్చు. చెప్పలేం మనం. ట్రిపుల్ హెచ్ ఏం ఆలోచిస్తున్నాడో. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చేసినాయి. బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా స్టెఫనీ వైకర్ వర్సెస్ మన నిక్కీ బెల్లా మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ స్టెఫనీ వైకర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది స్టెఫనీ వాకేరే. అండ్ ఇంకొక రూమర్ వినిపిస్తుంది. అదేందంటే మేబీ బ్రీ బెల్లా వచ్చి మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేసినా చేయొచ్చని. ఎందుకంటే తను ఒక మాట చెప్పిందన్నమాట రీసెంట్‌గా. నాకు ఇంకొక రన్ ఉంది డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, నేను మళ్ళీ వస్తాను అన్నట్టుగా నిక్కీ బెల్లా అండ్ బ్రీ బెల్లా మాట్లాడుకుంటూ బ్రీ బెల్లా చెప్పిందన్నమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు. సో, మేబీ బ్రీ బెల్లా రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ మ్యాచ్‌లో. ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే తనకి సపోర్ట్ చేస్తున్నాయి. తనే రిటైన్ చేసుకోవచ్చు. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే మేబీ బ్రీ బెల్లా రిటర్న్ చేస్తే నిక్కీ బెల్లా గెలిచే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ తను ఇప్పుడే హీల్ టర్న్ చేసింది కాబట్టి గెలిస్తేనే బాగుంటదనిపిస్తుంది నిక్కీ బెల్లా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి డామినిక్ మిస్టీరియో వర్సెస్ మన జాన్ సీనా మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ డామినిక్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది మన డామినిక్ మిస్టీరియో అంట. ఆల్రెడీ ఎలాగో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోతారు కావచ్చు. సో, అక్కడనే ఓడిపోతే అయిపోతది కదా! ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని గూడా. ఒక రన్ అనేది ఉంటది గదా! ఒక ప్రాపర్ రన్ అనేది ఉంటది కదా! సో, నాకైతే అలా అనిపిస్తుంది. ఒకవేళ మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయేదుంటే ఎలాగో టార్చ్ పాసింగ్ లాగానే చూపిస్తారు. ఒక సూపర్ స్టార్‌కి పుష్ ఇవ్వడం అనేది లాగానే చూపిస్తారు గాబట్టి ఫైనల్ మ్యాచ్‌లో జాన్ సీనాది. అలా చూపించవలసి వస్తే ఈ 'సర్వైవర్' సీరీస్‌లో జాన్ సీనా ఓడిపోవద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక ఊకూకే ఓడిపోతే కరెక్ట్ ఉండదు. అక్కడ ఓడిపోతారు కాబట్టి మేబీ ఇక్కడ గెలిస్తే బావుంటదని అనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? బెట్టింగ్ ఓడ్స్ అయితే డామ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వుమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్. ఇది అఫీషియల్‌గా సెట్ అవ్వలేదు. అంటే మాక్సిమం సెట్ అయిపోయినట్టే. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ అయితే రియా రిప్లీ టీమ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. మన రియా రిప్లీ, ఇయో స్కై, షార్లెట్, అలెక్సా అండ్ మేబీ మన ఏజేలు ఉండొచ్చన్నమాట. సో, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అనేవి చాలా అంటే చాలా షాకింగ్‌గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయో చాలామంది రోమనెన్స్ టీమ్ అనుకుండొచ్చు. బట్ రోమనెన్స్ టీమ్‌కి మన పంక్ టీమ్‌కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేయట్లేదు. విజన్ టీమ్‌కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఇది కొంచెం షాకింగ్‌గా ఉంది. సో, నెక్స్ట్ చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ రావచ్చు. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన విజన్ టీమ్‌కి బ్రాక్ లెస్నర్‌కి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. రోమన్ రీన్స్‌కి, పంక్‌కి అండ్ కోడీకి సపోర్ట్ చేయట్లేదు. మేబీ చెప్పలేం. బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా అవ్వచ్చు. ఎర్లీ బెట్టింగ్ ఓడ్స్ ఇంకా 1 వీక్ టైమ్ ఉంది సర్వైవర్ సీరీస్ కోసం కాబట్టి ఏదైనా జరగొచ్చన్నమాట. బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వచ్చు.
సో, మనకి ఒక సెగ్మెంట్ గావచ్చు, ఒక బ్రాల్ గావచ్చు, సో, మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాయి. మ్యాచ్ రిజల్ట్‌ని మార్చేస్తది. ఎనీ టైమ్ ఏదైనా జరగొచ్చు గాబట్టి, ఇంకా చాలా టైమ్ ఉంది గాబట్టి, ఏదైనా జరగొచ్చు. బెట్టింగ్ ఓడ్స్ తారుమారవ్వచ్చు. ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతే మీకు కంపల్సరీగా మళ్ళీ ఇంకొక వీడియోలో అప్డేట్ జేస్తాను. ఇవి ఎర్లీ బెట్టింగ్ ఓడ్స్ గాబట్టి, మీ అందరికి ఇన్ఫార్మ్ జేస్తున్నాను. ఇప్పుడు మీరు జెప్పండి. ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో, ఈ మ్యాచెస్‌లో ఎవరెవరు గెలిస్తే మంచిగుంటది? ఎవరెవరు చాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకున్న మంచిగుంటది. కొత్త చాంపియన్స్ ఎవరవుతే మంచిగుంటదో మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేసేయండి.